ఏంటా మీ పేరు? మైక్. సార్ నేను ఇక్కడికి 1 month బ్యాకే వచ్చాను సార్, అన్ని ఇంప్రూవ్ చేస్తున్నాను సార్. మంచి ఆన్సర్. నువ్వు 1 month బ్యాకే వచ్చావు. నీకు ముందు పనిచేసిన వ్యక్తిని పట్టుకోవాలి నేను ఇప్పుడు. లేదు సార్, ఎక్కడుంటే అక్కడ పట్టుకోవాలి ఆయన్ని. లేదు సార్, ఇప్పుడు ఆయన రికార్డ్ ఆయన మీద ఉంటుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి నీ పని స్టార్ట్ అయింది. ఇంకా ముందు కంటే కొంచెం వెనకబడ్డావు. బీ క్లియర్. ఓసారి పాతవాడే బెటర్ అంటారు. లేదు సార్, ఈ మధ్యలో మనకు ఏపీఆర్ఆర్ఎస్పీ కింద వర్క్ అదేమా అప్పుడు 0.5 ఉంది, ఇప్పుడు నువ్వు వచ్చిన 0.19 అయింది. 1.97 అయిందంటే 0.5 4 రెట్లు పెరిగింది, 2కి పెరిగింది. ఇప్పుడు ఏపీఆర్ఆర్ఎస్పీ వర్క్స్ వచ్చాయి సార్, శాంక్షన్స్ అవన్నీ కూడా టెండర్స్ కూడా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ప్రోగ్రామ్ నీది, ఫండ్స్ అనేది నీకు మధ్యలో గవర్నమెంట్కి ఉండేది. నాకు కావాల్సింది అవుట్కమ్. అవుట్కమ్ ఏంటి? రోడ్డు బాగుందా లేదా, గుంతలు పడితే నువ్వు బాధ్యత. చేయిస్తాను సార్. బీ క్లియర్. ఓకే. రెవెన్యూ, ఆర్ఓఆర్, రీసర్వే, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సిఎంఆర్ఎఫ్, ఎఫ్ లైన్. ఆర్ఓఆర్ కొంచెం బెటర్గా ఉంది, 1.42. 4.52 బాగుంది. ఆర్డీఓ ఆర్ఓఆర్ బాగా చేసిన, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరి రీసర్వే కూడా నీదే కదా. రీసర్వే బాగాలేదు. ఒకప్పుడు 3.67 మైనస్లో ఉన్నావు, ఇప్పుడు మాత్రం 0.13 ప్లస్లో ఉన్నావు. ముందు కంటే బెటరు, కానీ పాత చరిత్ర మాత్రం బాగాలేదు. బీ క్లియర్. మళ్ళా చెప్పించుకోవద్దండి. మూడోది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. ఎడ్వర్ మొన్నటి వరకు 1% ప్లస్లో ఉన్నావు, ఇప్పుడు 1% మైనస్కి వచ్చావు. ఏంటి మైక్? సార్ తమరు చెప్పినట్టుగా అన్ని డిజిటల్ సర్వీసెస్ అవన్నీ కూడా మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. స్లాట్ బుకింగ్ ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం సార్. తమరు తీసుకొచ్చిన రిఫార్మ్స్ అన్నింటినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఈ పాజిటివ్ పర్సెప్షన్కి ట్రై చేస్తున్నాం సార్. మేము ఎగ్జామ్ ట్రై చేస్తాం. చూసుకోండి సార్. సీఎం రిలీఫ్ ఫండ్ 1.51 మైనస్. ఎవరు చూస్తున్నారు? ఇది ఇస్తారు కానీ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఎక్కడ ఆరోపణలు రాకూడదు. బీ క్లియర్. ఎఫ్ లైన్ సర్వే ముందు 2.68 ప్లస్లో ఉంది, ఈ మంత్ 18% మైనస్లో ఉంది. ఎన్ని కాల్స్ వచ్చాయి? 3 కాల్స్ వచ్చాయి. ఓకే, తక్కువ కాల్స్ వచ్చాయన్నారు. జాగ్రత్త చూసుకోండి. ఆ ముగ్గురులో కూడా ఎందుకు వచ్చాయో ఒకసారి వెరిఫై చేయండి. ఓకే. డ్రైవింగ్, సారథి డ్రైవింగ్ లైసెన్స్, ఏపీఎస్ఆర్టీసీ, ట్యాక్స్ కలెక్షన్స్, ట్రాన్స్పోర్ట్, వాహన, బస్ సర్వీసెస్. రండి. సారథి డ్రైవింగ్ లైసెన్స్ 1.14 ప్లస్, ఇంకో పక్క 2.72 ప్లస్ వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఈ మధ్య డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు, బాగా వచ్చారు. ఇంకొక పక్కన ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్, బస్ సర్వీసెస్ ఏంటమ్మా 0.04, 0.92 ప్లస్ వచ్చారు. మూడోది ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్స్ 6.46 ప్లస్లో ఉన్నారు, ఇప్పుడు మైనస్కి వచ్చారు 1.43. ఏంటి కారణం ఏంటి? నమస్కారం. వాళ్ళు చెప్పమ్మా, నాకు కాదు. నమస్కారం. నువ్వు వాళ్ళని మెప్పించాలి, నన్ను మెప్పిస్తే లాభం లేదు. ఇంకా కొన్ని బస్ స్టేషన్స్లో తాగునీటి సౌకర్యము, అదేవిధంగా టాయిలెట్స్ మీద కొంచెం మనకి సంతృప్తికరమైన రిపోర్ట్ రావలేదు. దాని మీద మేము మనుషుల్ని కొంచెం మంది పెంచి రెగ్యులర్గా సూపర్వైజర్స్ వాటిని మానిటర్ చేస్తూ తాగునీటి సౌకర్యం కూడా దాతల ద్వారా ఆర్ఓ ప్లాంట్లు పెట్టించడం జరిగింది. రీసెంట్గానే బాపట్లలో పోయిన నెలే పెట్టాం సార్. అంతకుముందు ఆర్ఓ ప్లాంట్ లేకపోవడం వలన కూడా మాకు కొంచెం జిల్లా వ్యాప్తంగా అది నెగిటివ్ వచ్చి ఉండొచ్చు.
బాత్రూమ్స్ మీద కొంచెం సంతృప్తికరంగా లేదు కాబట్టి మనుషుల్ని పెంచాము. అదే డిపోలో ఉండే సూపర్వైజర్స్ అందరినీ షిఫ్ట్ వారీగా మానిటర్ చేయిస్తున్నాం సార్. ఫ్యూచర్లో ఇంకా మేము నెగిటివ్ రాకుండా చూసుకుంటాం సార్. అదే అన్నీ అవుట్ సోర్సింగ్కి ఇచ్చాం. మంచి ఏజెన్సీని పెట్టి కరెక్ట్గా చేయించండి. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్ 1.40 ప్లస్లో ఉన్నారు. మీరు ట్రాన్స్పోర్ట్ కమిషన్ అదే సమయంలో 0.23 ఇప్పుడు మైనస్కి వచ్చారు. వాహన్ రిజిస్ట్రేషన్ ఎందుకు మైనస్లో ఉన్నారు? అయితే ఎందుకు వాళ్ళు సరిగా చేయడం లేదు? 1.75, 0.90 మైనస్. సార్ మనకి ఇక్కడ డీలర్షిప్స్ లేదు సార్. మన ఒంగోలు గుంటూరు వెళ్ళాలి సార్, అది ప్రైవేట్ డీలర్స్ చేస్తున్నారు సార్. వీళ్ళు బయటికి వెళ్ళి చేయడం 2-3 సార్లు డీలర్షిప్ తిరగడం వల్ల కొంచెం మైనస్ వస్తాం సార్. మనకి ఇప్పుడు కొత్తగా మన క్యాపిటల్ ఫామ్ అయింది కదా సార్, ఇక్కడ కూడా షోరూమ్స్ వస్తున్నాయి సార్. ఎస్టాబ్లిష్ అయితే పబ్లిక్ ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది సార్. చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. షూర్ సార్, తప్పకుండా సార్. ఎక్కడికక్కడ అధికార వికేంద్రీకరణ, సులభతరమైన సేవలు ఇవ్వడానికి కూడా మార్పులు చేర్పులు తీసుకొస్తున్నాం. ఎవరైనా వెహికల్ కొంటే మళ్ళా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వచ్చే పని లేకుండా డీలరే రిజిస్ట్రేషన్ చేసే అధికారం కూడా ఇచ్చాం. కాబట్టి మీరు వెహికల్ కొంటారు, అప్పుడే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అవుతుంది, 4 దిక్కలు తిరిగే పరిస్థితి ఉండదు. ఓకే, బీ క్లియర్. దెన్ ఇది అయినాక దీపం, రేషన్ డిస్ట్రిబ్యూషన్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్. దీపం 1.72 ప్లస్ 0.17 ప్లస్ బాగా చేశారు దీపం కింద. ఇప్పుడు దీపం కింద నేను ఒకటి ఆలోచిస్తున్నా, మీరు చెప్పండి. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి ఒక సిలిండర్కి అయ్యే డబ్బులు మీ అకౌంట్లో వేస్తున్నాం. దీనివల్ల మీకు ఆ డబ్బులు వస్తుంది, కానీ ఓసారి మాకు మళ్ళీ ఆయిల్ కంపెనీస్ డేటా ఇవ్వాలి. ఇప్పుడు అంతా డేటా ఉంది కాబట్టి 4 నెలలకు ఒకసారి అయ్యే డబ్బులు మీ అకౌంట్లో నేరుగా వేస్తే ఇంకెవరిని అడిగే పని లేదు. ఫిక్స్డ్ డే పెడతాం, ఆ రోజు మీ అకౌంట్లో వేసేస్తాం, మీరు ఆ రోజు నుంచి డ్రా చేసుకోవచ్చు. ఇది ఆమోదయోగ్యం అయితే చేతుల పైకెత్తండి. ఓకే. రెండోది, ఇది వేసిన తర్వాత మీ ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే అది కూడా ఉచితంగా ఎస్సీ ఎస్టీ అయితే గవర్నమెంటే పెట్టిస్తాం. బీసీలు అయితే 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. మీ ఇంటి మీద ప్యానెల్స్ పెట్టుకొని కరెంటు ఉత్పత్తి చేసుకుంటే అప్పటి నుంచి కరెంటు బిల్లు ఉండదు. రెండోది, మీరు స్టవ్ పెట్టుకుంటే ఇప్పుడు కొత్తగా కొన్ని స్టవ్లు వచ్చాయి. మీ ఇంట్లో గ్యాస్ కూడా అవసరం లేదు, స్టవ్తోనే వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. లేటెస్ట్ వచ్చేసాయి. దానివల్ల ఇంటి పైన కరెంటు తయారు చేసుకోవచ్చు, ఇంట్లో వంట చేసుకోవచ్చు, వేడి ఎక్కువ ఉంటే ఏసీ పెట్టుకోవచ్చు, డబ్బులు కట్టే పరిస్థితి లేదు. దీనికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఏదో నా అవసరం కొద్ది చెప్పినానని మీరు అనుకున్నారు తప్ప మీలో చైతన్యం రావడం లేదు. ప్రతి ఒక్క ఇంటి పైన కరెంటు ఉత్పత్తి చేసుకుని కరెంటు బిల్లు కట్టకుండా మీరు 10 రూపాయలు మిగలబెట్టుకోవాలన్న ఆకాంక్ష, అది చేస్తారని చెప్పి మరొక్కసారి ఆశిస్తున్నా. రేషన్ డిస్ట్రిబ్యూషన్ 2 పాజిటివ్గా ఉన్నాయి. 0.21%, 0.13%. వారిని మనస్ఫూర్తిగా ఎవరు, నువ్వేనా? ఓకే, వారిని అభినందించండి గట్టిగా. చప్పటి కూడా 2 బాగానే చేశాడు. ఓకే, ఇంప్రూవ్ అయ్యావు, కెపాసిటీ బిల్డప్ చేసుకున్నావు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నువ్వేనా? బాగాలేదు, పోయింది. అదే అప్పుడు నువ్వేనా? అప్పుడు నువ్వే, అప్పుడు లేవు నువ్వు, వేరే వాళ్ళ అకౌంట్. ఈసారికి ఏముండవు కదా. లాస్ట్ టైం బాగాలేదు, ఈసారి జాగ్రత్త చూసుకో. అలాగే. ఓకే. పోలీస్, ఇక్కడ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, గంజాయి 2 పాజిటివ్గా ఉన్నారు.
పోలీస్ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆడవాళ్ల పట్ల నేరాలు కంట్రోల్ చేయడంలో రాష్ట్రానికంటే 2% అదనంగా ఉన్నారు. పోలీసులు ఈ విధంగా ఉంటే మీరు స్వేచ్ఛగా తిరగచ్చు. కనీసం ఆడబిడ్డలు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీకు రక్షణగా ఉండే పోలీసు వ్యవస్థను అభినందించాలి. గంజాయి కూడా కంట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రానికంటే 2.64 2% అదనంగా ఉంది. దీనికి మనస్ఫూర్తిగా పోలీసులను అభినందిస్తున్నా. ఇంకా గట్టిగా ఉండాలి. బాపట్ల జిల్లాలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. శాంతిని భద్రతను కాపాడడంలో ఎక్కడా ఉపేక్షించదని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. బాగా చేస్తున్నారు. వెల్డన్ ఎస్పీ గారు, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. ఇంకా పెంచుకోవాలి. అదే మరిగా అంగన్వాడీ